Good morning to all. Welcome to Shivaji Math Hub YouTube channel powered by Shivaji Academy, Raja. మనం ఈ మ్యాథమెటిక్స్ కంటెంట్లో డిఎస్సి టెట్ విభాగంలో మనం ఈరోజు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ తీసుకుంటున్నాం. కసాగు మరియు గసాబా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ లెసన్. ఈ లెసన్ లేకుండా మనకి మ్యాథమెటిక్స్ అనేది అసాధ్యం. సో మనం ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ డిఎస్సికే కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్స్ అన్నింటికీ కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ మనం ఒక వీడియోలో కంప్లీట్ చేయలేము కాబట్టి 1 by 1 మెల్లగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. నా చూడండి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్లో మనకి ఫస్ట్గా ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ జీసీడీ అని కూడా దీన్ని అంటారు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. మరి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నంబర్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ మల్టిపుల్స్ అండ్ ఏ నెంబర్ హ్యాస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకు తెలియాల్సింది మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనేది తెలియాలి. ఒక నెంబర్కి అనంతంగా మల్టిపుల్స్ ఉంటాయి, గుణిజాలు అంటారు వీటిని. ఈ గుణిజాలు అనేవి చాలా ఉంటాయి, ఇన్ఫినిట్ అంటే అన్కౌంటబుల్, మనం లెక్కించలేనన్ని మల్టిపుల్స్ ఉంటాయి. కానీ ఫ్యాక్టర్స్ ఆర్ ఫైనైట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్ అనేది ఫైనైట్ ఉంటాయి. మరి ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎలా అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లెట్ us టేక్ 2 numbers ఆర్ 3 numbers. ఎన్ని నెంబర్స్ అని మనం తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 numbers తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టేక్ 4 అనే నెంబర్ తీసుకున్నాను. 4. రైట్ ద ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 4. 4 యొక్క గుణిజాలను రాద్దాం. 4 మల్టిపుల్స్ ఆర్ 4, 8, 12, 16, 20, 24, చూడండి 28, 32, 36, 40, 44, 48 ఎట్సెట్రా సో ఆన్. ఇలాగ మనకి 4 మల్టిపుల్స్ అనేవి ఇన్ఫినిట్ ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి, ఎన్నైనా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఇంకో నెంబర్ నేను 6 తీసుకుంటాను. 6. సో నౌ అగైన్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6. 6 యొక్క గుణిజాలను కూడా రాద్దాం. 6 యొక్క గుణిజాలు చూస్తే 6, 12, చూడండి 18, 24, 30, 36, 42, 48, ఇంకా 54, 60, ఇంకా 66 ఎట్సెట్రా సో ఆన్. ఇవి కూడా ఇన్ఫినిట్ ఉంటాయి. ఈ విధంగా 2 నెంబర్స్కి మనం మల్టిపుల్స్ రాసాం. ఏం రాసామంటే ఇక్కడ 4 మల్టిపుల్స్, మల్టిపుల్స్ ఆఫ్ 4 యొక్క గుణిజాలు. అలాగే మల్టిపుల్స్ ఆఫ్ చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 6 యొక్క గుణిజాలు రాసాం, 4 యొక్క గుణిజాలు రాసాం. వీటిలో కామన్ మల్టిపుల్స్ని పికప్ చేద్దాం. కామన్ మల్టిపుల్స్ అంటే రెండింటికి కూడా మల్టిపుల్ అయి ఉండాలి. 6కి గుణిజం అయి ఉండాలి, అలాగే 4కి గుణిజం అయి ఉండాలి. కామన్ మల్టిపుల్స్ మనం పికప్ చేసినట్లయితే ఒకసారి చూడండి, కామన్ మల్టిపుల్స్ ఇక్కడ నేను రాస్తున్నాను. కామన్ మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 and 6. 4కి 6కి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయంటే ఒకసారి చూడండి, ఇక్కడ కామన్ మల్టిపుల్స్ అంటే రెండింటికి మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇలా చూసినట్లయితే 12 ఈజ్ కామన్ మల్టిపుల్. 12 అనేది 4కి మల్టిపుల్ అవుతుంది, 6కి మల్టిపుల్ అవుతుంది. ఇంకా ఇలా చూడండి, 24 కూడా రెండింటికి మల్టిపుల్ అవుతుంది. ఇంకా ఇట్లా మనం చూసుకుంటూ వస్తే 36 కూడా రెండింటికి మల్టిపుల్ అవుతుంది. అలాగే చూడండి 48 కూడా రెండింటికి మల్టిపుల్ అవుతుంది. అంటే మనం మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్తే కనుక కామన్ మల్టిపుల్స్ కూడా ఇన్ఫినిట్ వస్తాయి. ఎందుకంటే రెండింటిలోనే కామన్ మల్టిపుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మల్టిపుల్స్ ఇన్ఫినిట్ కాబట్టి కామన్ మల్టిపుల్స్ కూడా ఇన్ఫినిట్ అవుతాయి. మరి ఈ కామన్ మల్టిపుల్స్ ఒకసారి రాసి చూద్దాం. చూడండి, ఇక్కడ కామన్ మల్టిపుల్స్ 12, అలాగే 24, ఇంకా 36, 48 ఇవి కూడా ఇంకా వస్తూనే ఉంటాయి ఇన్ఫినిట్ వరకు. వీటిలో ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్
ఈ మల్టిపుల్ అన్నిటిలో కామన్గా వచ్చిన మల్టిపుల్స్లో లీస్ట్ వన్ ఏంటి? ఇందులో లీస్ట్ వన్ ఈజ్ 12. దాన్ని మనం ఎల్సిఎం అంటాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 and 6 ఈజ్ 12. సో ఈ రెండింటికి ఎల్సిఎం అనేది 12 అవుతుంది. ఇది అంటే మల్టిపుల్స్ అన్ని తీసుకున్నప్పుడు కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటి, అసలు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి అనేది మనకి అవగాహన చేసుకోవడం కోసమే ఇక్కడ మనం ఈ విధంగా చేసాం. మరి పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో మల్టిపుల్స్ అనేది మనం రాసుకోలేము కాబట్టి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి టు ఫైండ్ ఎల్సిఎం. అది మనం చూద్దాం. నౌ మరి హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఒకసారి చూడండి. మరి హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇక్కడ ఫ్యాక్టర్ అన్న డివైజర్ అన్న ఒకటే. ఈ నెంబర్ ఇఫ్ ఏ డివైడ్స్ బి, ఏ అనే నెంబర్ బిని డివైడ్ చేస్తే ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బి అవుతుంది. ఏ అనేది బికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 divides 4 కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4. 2 divides 8 కాబట్టి 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8. 3 divides 12 కాబట్టి 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ డివైజర్ ఆఫ్ 12. ఈ విధంగా మనము ఫ్యాక్టర్ అంటే ద నెంబర్ విచ్ డివైడ్స్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ది నెంబర్. ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్ ఆర్ ఫైనెట్. ఇందులో ఫ్యాక్టర్స్ అనేవి ఫైనెట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 48 అనే నెంబర్ తీసుకుంటా. ఈ 48 అనే నంబర్కి ఫ్యాక్టర్స్ అర్థం. ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందో చూద్దాం. 48 ఫ్యాక్టర్స్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 48. ఈ 48 ఫ్యాక్టర్స్ అనేవి 48 వరకు ఉంటాయి, 48తో ఆగిపోతాయి. 48 మల్టిపుల్స్ అనేవి 48తో స్టార్ట్ అవుతాయి, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఏదైనా నెంబర్కి గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 10కి గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ 10 అనమాట. అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా 10 వరకు ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేయగలుగుతాయో 10 అని వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. 10 మల్టిపుల్స్ స్టార్ట్ విత్ 10 ఫ్యాక్టర్స్ ఎండ్ విత్ 10. ఇక్కడ 10 ఫ్యాక్టర్స్ అనేవి 10తో ఎండ్ అవుతాయి, 10 మల్టిపుల్స్ అనేవి 10తో స్టార్ట్ అవుతాయి, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అలాగే 48కి చూడండి 1 ఈజ్ ఎ కామన్, 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. ప్రతి నెంబర్ని 1 అనేది డివైడ్ చేస్తుంది. సో 1. అలాగే 2తో 48 డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్లో మనకి యూనిట్స్ డేట్లో 8 ఉంది కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ ప్రకారంగా. అలాగే 3తో డివిజిబుల్ అయిపోతుంది, 3 16 4తో డివిజిబుల్ అయిపోతుంది. అలాగే చూడండి ఇది 5తో డివిజిబుల్ అవ్వట్లేదు, 6 అండ్ చూడండి 8 48, ఇంకా 8 12 చూడండి 16 24 48 are the factors of 48. చూడండి 48 factors 1 2 3 4 6 8 12 16 24 and 48. 48 is greatest factor of its 48. ఇక్కడ మనం ఇంకో నెంబర్ తీసుకుందాం, 36 అనే నెంబర్ తీసుకుందాం. దీనికి ఫ్యాక్టర్స్ రాద్దాం. ఇంతకుముందు మనం మల్టిపుల్స్ రాసాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఫ్యాక్టర్స్ రాయండి. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవరీ నెంబర్. 2 36 వస్తుంది 2 టేబుల్లో. ఇంకా 3 అలాగే 4 5 టేబుల్లో ఉండదు మనకి. 36 6 9 ఇంకా 6 9 12 ఇంకా చూడండి 12 18 and 36. These are the factors of 36. Now factors of 48 మనం ఏం రాసాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 రాసాం. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆర్ డివైజర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 రాసాం. నౌ కామన్ ఫ్యాక్టర్స్ రాయండి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే రెండింటికి ఫ్యాక్టర్స్ అయ్యి ఉండాలి. చూడండి 1 ఈజ్ కామన్ ఫ్యాక్టర్, అలాగే 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్, 3 ఈజ్ కామన్ ఫ్యాక్టర్, ఇంకా 4 ఈజ్ కామన్ ఫ్యాక్టర్, 6 ఈజ్ కామన్ ఫ్యాక్టర్, ఇంకా చూడండి 12 ఈజ్ కామన్ ఫ్యాక్టర్, ఇంకా 12 ఇంకేదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా అంటే రెండింటిలోన ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్ ఆర్ ఫైనైట్. ఇంతకంటే దీనికి మరి ఫ్యాక్టర్స్ ఉండవు. అంటే చూడండి 48 ఫ్యాక్టర్స్ ఇవి, 36 ఫ్యాక్టర్స్ ఇవి. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నింటిలో హైయెస్ట్ అంటే గ్రేటెస్ట్ పెద్దది కామన్ ఫ్యాక్టర్ ఈ 12. దీన్నే మనం హెచ్సిఎఫ్ అంటాం. హెచ్సిఎఫ్ అంటే
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ 2 or 3 నెంబర్స్ ఆర్ 2 or more నెంబర్స్ ఎన్ని నెంబర్స్ కైనా కామన్ ఫ్యాక్టర్స్ తీసుకొని వాటిలో హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. అలాగే కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మల్టిపుల్స్ ఎన్ని ఏవైతే ఉన్నాయో ఒక 2 or more నెంబర్స్కి మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కామన్గా వచ్చే వాటిలో లీస్ట్ మనం ఎల్సిఎం అంటాం. ఇది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనే భావన. అయితే మరొకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇందులో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవడానికి మనం ఇక్కడ ఒకసారి చూడండి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద కండిషన్స్ వీ హ్యావ్? ఇక్కడ మనకి కొన్ని హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి, ఏ అనేది బికి ఫ్యాక్టర్ అయితే, అలాగే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ prime numbers, if a and b are co-prime numbers, if a and b are consecutive numbers. ఇక్కడ చూడండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ కేసెస్లో మనం ఇమీడియట్గా, అంటే ఈ కేసెస్లో ఏదైనా కేసు మనం ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా దాని ఎల్సిఎం హెచ్సిఎఫ్ రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి, చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి, చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి, ఏ అనేది కనుక బికి ఫ్యాక్టర్ అయినట్లయితే ఏమవుతుందంటే ఈ రెండు నెంబర్లు అంటే ఏ అండ్ బి ఆర్ టూ నెంబర్స్, ఇఫ్ ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి దెన్ చూడండి ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు బి, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఇది. మనం రెండు నెంబర్లు చూసినప్పుడు ఒక నెంబర్ ఇంకొక దానికి ఫ్యాక్టర్ అయినట్లయితే ఏదైతే ఫ్యాక్టర్ అవుతుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది, మిగతా నెంబర్ అనేది అక్కడ మనకి ఎల్సిఎం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 16,48 తీసుకుంటా. 16,48 ఈ 16 అనేది 48కి ఒక ఫ్యాక్టర్ కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం 48 అవుతుంది. ఎల్సిఎం మనకి 48 అవుతుంది. హెచ్సిఎఫ్ అయితే కనుక డైరెక్ట్గా మనం 16 తీసుకుంటాం. అంటే మనం ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయవసరం లేదు, హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయవసరం లేదు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది బికి ఫ్యాక్టర్ అవుతుందా లేదా. అలాగే ఇఫ్ బి ఈజ్ ఎ ఫ్యాక్టర్, ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి అంటే బి అనేది మనకి ఎల్సిఎం అవుతుంది, హెచ్సిఎఫ్ అనేది ఏ అవుతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బి అంటే నథింగ్ బట్ బి ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఏ, బి అనేది ఏకి మల్టిపుల్ అవుతుంది. ఇది కేసు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 80,40 తీసుకున్నాం. 40 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 80 కాబట్టి 80 అనేది ఎల్సిఎం అవుతుంది రెండు నెంబర్లకి. అలాగే 40 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది రెండు నెంబర్లకి. అంటే 80కి 40కి హెచ్సిఎఫ్ అనేది 40, ఎల్సిఎం అనేది 80 అవుతుంది. అలాగే మనం ఏదైనా ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 తీసుకున్నాం, అలాగే 1000 తీసుకున్నాం. 100 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 1000 కాబట్టి 1000 ఈ రెండు నెంబర్లకి ఎల్సిఎం అవుతుంది, 100 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఇన్ దిస్ కేస్ ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద అదర్ నెంబర్, we can write the smallest number, which one is the factor is HCF and the other number is LCM. డైరెక్ట్ గా మనం రాసేయచ్చు. ఇది కేస్ నెంబర్ 1. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ప్రైమ్ నెంబర్స్, ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్, ఏ అండ్ బి ఆర్ కన్సెక్యూటివ్ నెంబర్స్, ఈ మూడు కూడా ఒకటే. ఇక్కడ మనం 3 కేసులు మాట్లాడుకోవాల్సిన పని ఏమీ లేదు, 3 కూడా ఒకటి. ఏ అండ్ బి ఆర్ ప్రైమ్ నెంబర్స్. అసలు ఇక్కడ మనకి చూడండి కో ప్రైమ్స్ అనే ఒక మాట ఉంది. Co-prime numbers, co-primes are relatively primes అంటారు. relatively primes are co-primes అంటాం, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. మనం మొదటి వీడియోలో అక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ చెప్పేటప్పుడు చెప్పాను, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే 2 నెంబర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. అంటే రెండు నెంబర్లకి 1 తప్ప మరే ఇతర కారణాంకాలు కామన్గా లేకపోతే వాటిని మనం కో-ప్రైమ్స్ అంటాం. ఆ రెండు నెంబర్లు ప్రైమ్ నెంబర్లు అవ్వాల్సిన లేదు. ఇక్కడ మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా 16,25 అనే నెంబర్స్ నేను తీసుకున్నాను. ఈ 16 అనే నెంబరు ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబరే. 25 అనే నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబరే. కానీ ఈ 16, 5 అనేవి ఏదైనా ఒకే అంటే కామన్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫ్యాక్టర్స్ చూడండి, 16 ఫ్యాక్టర్స్ 1, 2, ఇంకా 4, 8, 16 ఆర్ ద ఫ్యాక్టర్స్ దీనికి. మరి 25కి ఫ్యాక్టర్స్ చూద్దాం, 1,
5, 25 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. కామన్ ఫ్యాక్టర్ ఏమో 1 తప్ప మరేది కూడా కామన్ గా లేదు కాబట్టి ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. దట్స్ వై దీస్ టూ ఆర్ నోన్ యాజ్ కోప్రైమ్స్. ఏవైనా రెండు నంబర్లకి హెచ్సిఎఫ్ 1 అయితే వాటిని కోప్రైమ్స్ అంటాం. అంటే ఇక్కడ సింపుల్ గా ఈ రెండు స్టాండర్డ్ ఫామ్ లో ఉంటాయి. ఈ రెండు కూడా ఏ టేబుల్ తోని డివిజిబుల్ అవ్వు, అంటే ఏదైనా ఒక నంబర్తో క్యాన్సిలేషన్ అవ్వు, డివిజిబుల్ అవ్వు, కాబట్టి వీటిని మనం కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్స్ మీన్స్ దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. ఇలాంటి వాటిని కోప్రైమ్స్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్, ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. ఏవైనా రెండు ప్రైమ్ నెంబర్లు తీసుకుంటే కోప్రైమ్స్ అవుతాయి, ఎందుకంటే ప్రైమ్ నెంబర్కి అసలు ఫ్యాక్టర్సే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 17 తీసుకుంటాను, 97 తీసుకుంటాను. 17కి 1, 17 ఆర్ ద ఫ్యాక్టర్స్. 97కి 1, 97 ఆర్ ద ఫ్యాక్టర్స్, ఎందుకంటే రెండు ప్రైమ్ నెంబర్లు కాబట్టి. మరి ఇక్కడ కామన్ గా ఏముంటుంది? 1 మాత్రమే ఉంటుంది. ఎనీ 2 ప్రైమ్స్ ఆర్ కోప్రైమ్స్. రెండు ప్రైమ్స్ తీసుకుంటే కోప్రైమ్స్ అయిపోతాయి. సెకండ్ కేసు, కోప్రైమ్స్ అంటే వీటికి కామన్ ఫ్యాక్టర్స్ 1 తప్ప ఇంకేం ఉండవు, ఇలాంటి నెంబర్స్ కోప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ కేసు కంజెక్టివ్ నంబర్స్. వీటిని సక్సెసివ్ నంబర్స్ ఆర్ కంజెక్టివ్ నంబర్స్ అంటారు. వీటిని వరుస సంఖ్యలు అంటాం తెలుగులో. వరుస సంఖ్యలు 3 and 4 ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు 1 తప్ప. వీటికి హెచ్సిఎఫ్ కావాలంటే 1, ఎల్సిఎం కావాలంటే ఈ రెండింటి ప్రొడక్ట్. ఈ నెంబర్లకి హెచ్సిఎఫ్ కావాలంటే 1, ఎల్సిఎం కావాలంటే ఈ రెండింటి ప్రొడక్ట్. వీటికి ఎల్సిఎం కావాలంటే రెండింటి ప్రొడక్ట్, హెచ్సిఎఫ్ కావాలంటే 1. అంటే ఇక్కడ ఉన్నటువంటి సెకండ్, థర్డ్, ఫోర్త్ కేసులో ఏవైనా 2 కోప్రైమ్స్ కానీ, ఏవైనా 2 ప్రైమ్స్ కానీ, లేదంటే ఏవైనా 2 కంజెక్టివ్ నెంబర్స్ కానీ తీసుకున్నట్లయితే వాటికి హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఆ రెండు నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఏదైతే వస్తుందో అదే వాటికి ఎల్సిఎం అవుతుంది.